అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా వాళ్ళు అడవి మనుషులు కాదమ్మా, మన మంచి కోరే మనుషులు. సీతారాముల విగ్రహాల ముందు దీపాన్ని వెలిగించి కొబ్బరికాయ కొట్టు. జయతో కలిసి నదికి హారతివ్వమ్మా. నాన్సెన్స్. పూజ ప్రారంభించమంటారా? బాబు విగ్రహాలు తీసురండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం శుభ. అమ్మా ముందుకు రండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఏమిటి స్వామి మీ లీల? ఇష్టం లేని మనిషిని ముందుకు తెచ్చి పూజ చేయిస్తున్నారు. ఇష్టమైన మంగను మరుగున పెట్టారు. ఎవరికెంత ప్రాప్తమో అంతే జరుగుతుంది దేవి. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్తకామితాయ శుభమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ తల్లి గోదారమ్మ, మా ప్రయాణానికి ఎటువంటి ఆటుపోట్లు అవరోధాలు జరగకుండా చూడమ్మా. మేం తిరిగి నేల తల్లిని చేరే వరకు నువ్వే రక్ష. దండం పెట్టుకోండి. అమ్మా పూజ పూర్తయింది. అందరూ లాంచి ఎక్కండి. శ్రీమద్ రమణ గోవిందో హాయ్. శ్రీరాముల వారికి జై. సీతమ్మ వారికి జై. గోదావరి తల్లికి జై. శ్రీరాముల వారికి జై. సీతమ్మ వారికి జై. కళ్యాణ రాముడికి జై. పట్టాభిరాముడికి జై. కోదండ రాముడికి జై. గోదావరి తల్లికి జై. శ్రీమద్ రమణ గోవిందో. ప్రమాదమో ప్రమోదమో ప్రయాణమైతే మొదలైంది దేవి. పద.
రాయ్ ఒడ్డును వదిలి లాంచీ నదిలోకి వచ్చింది. ఇక నుంచి లాంచీలో ఉన్న అందరి ప్రాణాలు మనవే. సరిగ్గా ఏనండే, కుదరకపోతే మంది మొత్తాన్ని వేసేద్దాం. అవకాశం కోసం రెడీగా ఉండండి. మనం ఎవరో వాళ్ళకి తెలీదు. మొఖాలు గుర్తుపట్టకుండా మేనేజ్ చేయండి. ఎవడ్రా అక్కడ? నీ మొఖాలు మండ. ఏంట్రా మీరు వంటోళ్ళ దొంగోళ్ళ? ఏంట్రా మీ అవతారాలు? మీకేం కావాలి సార్? ఒరేయ్, లాంచి బయలుదేరి 10 నిమిషాలు అయింది. మా మొఖాన కాఫీయో టీయో తగలబెట్టండి రా. ఇస్తాం, మీరు వెళ్ళండి. కాఫీ ఇస్తారు సరే, వంటలే వండి సస్తున్నారు అది చెప్పండి ముందు. అన్నం, పప్పు, రసం, పెరుగు. అబ్బే, పప్పు రసమేనా? స్పెషల్స్ ఏం లేవా? హ, మీకు తెలుసో లేదో, నేను మంచి భోజన ప్రియుణ్ణి. బేవం తేపితే తప్ప నాకు భోజనం చేసినట్టు ఉండదు. పోనీ మీకు స్పెషల్గా ఏం కావాలో చెప్పండి సార్, 2 పెడతాం. ముందు మీరు ఏ కూరగాయలు తెచ్చి పెట్టారో చెప్పండి. అన్ని తెచ్చాం. అన్ని అంటే ఏం తెచ్చారా? ఈ మూటలో ఏముందో చూపించు నాకు. ఈ మూటలో ఏముందో నాకు ఇప్పి చూపించు. తీరా. ప్రసాద్ గారు, ఏంట్రా మీరు ఇక్కడున్నారా? మీకోసం మొత్తం లాంచీ అంతా వెతుకుతుంటాను. ఎందుకో? అక్కడ శ్రీరామ కథా కాలక్షేపం జరుగుతుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారండి? ఈ నలభీములు ఏం వండుతున్నారో చూస్తున్నాను చారి. రామ రామ, ఇక్కడ కూడా మీ తిండి గోలే ఉంటండి. మనం కళ్యాణానికి వచ్చామనుకుంటున్నారా? కడుపు నిండా భోజనం చేయడానికి వచ్చామనుకుంటున్నారా? సీతారామ కళ్యాణం రోజు పెళ్లి భోజనం పెట్టరా చారి? ఇప్పుడు మనకు కావాల్సింది భుక్తి కాదు, భక్తి. ఎప్పుడు ఏదో తిండి గోలా మీరు. రండి వెళ్దాం. కాఫీలు పంపించడం మర్చిపోవద్దు. ఏమండి, ఇప్పుడు కాఫీలు టీలు ఎందుకు? శ్రేష్టమైనటువంటి పానకం ఉంటేను. సరిపడంత ఉందా? బిందెడు ఉంది, తాగుదురుగా రండి. కేవలం తిండి కోసం పుట్టట్టున్నారు మీరు. చారి గారు సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. అందరూ వినండి. సీతారాముల కళ్యాణం జరిపించే ముందు స్వామివారి ముందు అఖండ దీపం వెలిగించాలి. కళ్యాణం అయ్యేంత వరకు ఈ జ్యోతి దేదీప్యమానంగా వెలిగినట్లయితే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో వంశాభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇంటి కోడలు గాని కాబోయే కోడలు గాని వచ్చి ఈ అఖండ జ్యోతిని వెలిగించండి. అమ్మా నిత్య, వెళ్ళి అఖండ జ్యోతిని వెలిగించమ్మా.
స్వప్న నేను జై, నన్ను గుర్తుపట్టలేదా? ఐఎమ్ సారీ నిత్య, నువ్వు నా కనులకు కనిపించినంత దూరంలో ఉన్నా నువ్వున్నావనే సంగతి నా మనసుకు తెలుస్తుంది. బట్ అప్పుడప్పుడు ఇలా నువ్వు దగ్గరికి వచ్చినా నేను గుర్తుపట్టలేకపోతున్నాను. అదేంటో. ఎందుకు జై? ఏమో, మేబీ మన ఇద్దరి మధ్య ఫ్రీక్వెన్సీ ప్రాబ్లం అనుకుంటా. మన మధ్య ఫ్రీక్వెన్సీ బాగానే ఉంది కదా జై? బాగానే ఉంది, బాగుందికి చాలా డిఫరెన్స్ ఉంది నిత్య. నేను నీ గురించి ఎంత ఆలోచిస్తున్నానో, ఎలా ఉండాలనుకుంటున్నానో ఈ గోదావరికి అర్థమైంది. కానీ నీకు అర్థం కాలేదు. మనల్ని ఇష్టపడే వాళ్ళు మనం అర్థం చేసుకోపోతే అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ఎందుకు జై? ఎంగేజ్మెంట్ కి ముందు నుంచి ఎప్పుడూ నీతోనే ఉంటున్నాను కదా జై. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఏ రివర్, ఏ లాంచ్, చుట్టూ ఉన్న ఈ నేచర్. ఇక్కడ మన ఇద్దరమే ఉంటే ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇద్దరం ఉండి ఏం ఉపయోగం నిత్య? సమ్ టైమ్స్ నీ కంపెనీని చాలా ఎంజాయ్ చేస్తాను. అలాంటిది ఒక్కోసారి నేను ఇష్టపడే నిత్య నువ్వేనా అని డౌట్ వస్తుంది. నా మైండ్ బ్లాక్ అయి ఇదిగో ఇలా థింక్ చేస్తూ ఉంటాను. ఎందుకు గలగల మాట్లాడతావో, ఎందుకు రిఫెక్ట్ అయిపోతావో తెలీదు. నీ బిహేవియర్ ఏంటో నాకు అర్థం కాదు. సారీ జై, ఇక నుంచి నా బిహేవియర్ లో చేంజ్ ఉండదు. నీకెలా కావాలంటే అలా ఉంటాను. ఐ థింక్ అది కుదరదేమో. ఎందుకు కుదరదు? నీకు నాకు మధ్య కొన్ని నేను నిర్ణయానికి వచ్చాను నిత్య. మనం మ్యారేజ్ చేసుకుందాం వెంటనే. వాట్? ఎస్ నిత్య, ఆ సీతారాముల కళ్యాణానికి ముందే మనం కళ్యాణం చేసుకుందాం. ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందాం. జోక్ చేస్తున్నావా జై? జోక్ కాదు, సీరియస్. తాళి కూడా రెడీగా ఉంది. మన ఈ వెడ్డింగ్ కి ఎవరూ అక్కర్లేదు నిత్య. ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు అంటే వెంటనే నీ మెళ్ళలో తాళి కట్టేస్తా. చెప్పు నిత్య, తాళి కట్నా? నో, వద్దు జై. కాదనుకు నిత్య, ఒక్కసారి ఈ తాళి నీ మెళ్ళలో పడితే మనకు ఫ్రీడమ్ వచ్చినట్టే. మన రిలేషన్ రిజిస్టర్ అవుతుంది. మనల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నో జై, నో. కమాన్ నిత్య, నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. అందరు కిందున్నారు. మళ్ళీ మనకి ఇలాంటి ఛాన్స్ రాదు. మనం పెళ్లి చేసుకుందాం. వద్దు జై,
నాకు ఇలా పెళ్లి చేసుకోవాలని లేదు. ఎలా జరిగినా పెళ్లి పెళ్ళే కదా. నా వల్ల కాదు. ఐ కాంట్ జై. నిత్య ఆగు. శ్రీరామచంద్ర, సీతమ్మ తల్లి, మీరే ఆ కోయదొర సోదమ్మల రూపంలో మా ఇంటికి వచ్చి మాకు మంచి చెప్పినట్టుగా ఉంది. మీ కళ్యాణం జరిపించడానికి మా కుటుంబం అంతా తరలి వచ్చాము. మీ కళ్యాణం ఎంత ఘనంగా జరుగుతుందో మా జై నిత్యల కళ్యాణ వైభోగం కూడా అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాను. మీ కళ్యాణం జరిపించిన పుణ్యం వల్ల మా వంశశాపం తొలగిపోవాలని ఆశపడుతున్నాను. మా ఇంట అడుగు పెడుతున్న తొలి ఇల్లాళ్ల చావు పరంపరకి ఇంతటితో స్వస్తి పలకాలని వేడుకుంటున్నాను. శాపం తొలగిపోయి ఈ తరం కోడలైనా బ్రతికితే ప్రతి ఏడూ ఇలాగే మీ కళ్యాణం జరిపిస్తాను తండ్రి. మమ్మల్ని కరుణించి కాపాడండి. శాపం ఏమిటి స్వామి? నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. అంటే అతని పెళ్లి చేసుకోబోయే మంగ కూడా శాపానికి గురై చనిపోతుందా స్వామి?